కిచెన్. సో ఈరోజు ఆల్రెడీ నావి 2 వీడియోస్ చూసుంటారు. అంటే ఫస్ట్ వచ్చేసి మన ఫేస్ మార్నింగ్ టు నైట్ రొటీన్ చూపించాను. నెక్స్ట్ వచ్చేసి ఫేస్కి ఏ స్క్రబ్స్ వాడాలి, ఏ క్రీమ్స్ వాడాలి చూపించాను. సో ఈ రోజు వీడియోలో అందరికీ చాలా ఇష్టమైంది, అందరికీ చాలా యూస్ఫుల్ అండ్ కంటెంట్ చూపించాలనుకుంటున్నాను. దట్ ఈజ్ హెయిర్ కేర్ అనమాట. సో నా హెయిర్కి ఏ కేర్ తీసుకుంటాను, ఎట్లా మెయింటైన్ చేస్తాను, ఇంట్లోనే స్పా ఎలా చేసుకోవాలి, ఏ క్రీమ్స్ వాడాలి, ఏ ఆయిల్స్ వాడాలి, ఏ ప్రొడక్ట్స్ వాడాలి అంతా కూడా నేను ఈరోజు చూపించబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో హెయిర్ అనేది చాలా సున్నితమైన పార్ట్ కాబట్టి మనం కూడా కింద కూర్చొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే హెయిర్ ఆయిల్స్ అండ్ హెయిర్ స్పా, హెయిర్ సీరమ్, హెయిర్ ప్రొడక్ట్స్, హెయిర్ మాస్క్కి కావాల్సిన అన్ని కూడా మనం ఈరోజు చెప్తాను మీకు. సో దట్ మీకు ఒక ఐడియా వస్తూ ఉండే. షాంపూస్ కావాలంటే నేను నెక్స్ట్ ఏదైనా వీడియోలో ఇంకొకసారి షాంపూస్ చేస్తాను. బట్ ఓన్లీ రైట్ నౌ ఐఎమ్ టెలింగ్ అబౌట్ ఆయిల్స్ అండ్ సీరమ్స్ అండ్ ఆల్సో సమ్ హెయిర్ స్పా క్రీమ్స్ అండ్ హెయిర్ మిషన్స్ అనమాట, హెయిర్ ప్రొడక్ట్స్ అండ్ కుమ్స్. సో ఇదనమాట. సో నేను కిందకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా, సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నా ప్రొడక్ట్స్ పెట్టుకున్నాను అనమాట. సో నేను ఇక్కడ మీకు ప్రొడక్ట్స్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి హెయిర్ ఆయిల్తో చూపిస్తున్నా. నేను ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 4 to 5 ప్యాక్స్ వాడాను. సో ఇది ఆయిల్ ఏంటంటే కోకోనట్ ఆయిల్ అనమాట. ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ కోకోనట్ మిల్క్. సో ఇది వచ్చేసి విష్ కేర్ యూ విష్ వీ కేర్ అనమాట. సో ఆల్రెడీ నేను ఒక బాటిల్ యూజ్ చేస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి మనకి కొత్త బాటిల్ అనమాట, ఇంకా సీల్ ఓపెన్ చేయలేదు. సో దిస్ ఇస్ ద న్యూ బాటిల్, చూడొచ్చు. యా, సో నెక్స్ట్ నేను చూపించబోతుంది ఈ ఆయిల్ తర్వాత నేను చూపించబోతుంది లోటస్ కిరావేద గ్రో ఆయిల్ అనమాట. అంటే ఇది ఇట్లాంటి ఆయిల్స్ వచ్చేసి నేను డ్యూరింగ్ పాండమిక్ టైంలో మనకి అంటే బయటకి ఎక్కడికి వెళ్ళము, అప్పుడు ఏం చేయాలో తెలీదు. సో అప్పుడు ఆర్డర్ చేశాను నేను. అప్పుడు ఆర్డర్ చేసినప్పుడు నేను మంచి రిజల్ట్స్ చూశాను. సో ఇక్కడ నా హ్యావ్ ఆల్సో 1 ఆనియన్ ఆయిల్ అనమాట. ఈ ఆయిల్ కూడా చాలా బాగుంటుంది, లైక్ పింకిష్ పర్ప్లిష్ కలర్లో ఉంటుంది. అంటే నేను లోపల ఒకసారి తీస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో ఇప్పుడు నా చేతిలో వేసుకుంటానులే. ఓకే, ఈ కలర్లో ఉంటుంది అనమాట ఆయిల్. అలానే గెట్ మీ దట్ క్లాత్. సో ఆయిల్ వచ్చేసి ఈ కలర్లో ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి ఆనియన్ ఆయిల్. థ్యాంక్ యూ. సో టోటల్ నేను యూజ్ చేస్తున్నది ఎక్కువగా నేనైతే ఈ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను. తర్వాత ఎప్పుడైనా నేను ఆనియన్ ఆయిల్ అంటే వీక్లీ వన్స్ అట్లా యూజ్ చేస్తాను. ఇది చాలా రేర్గా, అంటే మంత్కి ఒక 2-3 టైమ్స్ మాత్రమే నేను ఈ లోటస్ గ్రో ఆయిల్ యూజ్ చేస్తాను అనమాట. సో ఈ 3 ఆయిల్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఒకవేళ ఆయిల్ పెట్టుకోలేము, అవుట్ సైడ్కి వెళ్ళాలి, బట్ మనకి ఆయిల్ కావాలి అనుకున్నప్పుడు మనం ఆయిల్ రిప్లేస్మెంట్గా ప్యాంటీన్ ప్రోవి ఆయిల్ రిప్లేస్మెంట్ వాడచ్చు అనమాట. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే జస్ట్ లైక్ ఏ క్రీమ్, బట్ ఇట్స్ యాక్చువల్లీ కంటెన్స్ ఆయిల్ అనమాట. చూడొచ్చు, ఇది ఇట్లా అనుకుంటే హెయిర్కి రాసేసుకోవడమే. లైక్ మనకి హెయిర్కి ఏం రాసుకున్నాం కూడా తెలియదు, కానీ హెయిర్ అయితే మాత్రం మనం ఆయిల్ పెట్టుకుంటాం అనమాట. ఇది పెట్టుకున్న తర్వాత మనం ఒక డే అంతా ఉండి తర్వాత వచ్చి హెడ్ బాత్ చేసేయచ్చు, చాలా బాగుంటుంది. సో ఆయిల్ రిప్లేస్మెంట్ ఇది యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు చూడబోతున్నవి. వన్స్ మనం ఈ ఆయిల్స్ అప్లై చేసుకున్న తర్వాత షాంపూ యూజ్ చేసి మనం హెడ్ బాత్ చేసేస్తాం. అది షాంపూ అవ్వచ్చు, లేదంటే న్యాచురల్స్గా కుంకుడికాయ, శీకాకాయ, ఉసిరి, ఆమ్లా ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకున్న హెయిర్కి నేను ఇంతకుముందు షాంపూ తయారు చేశాను. దాని ప్రొడక్ట్ లింక్ వచ్చేసి కింద పెడతాను. అంటే నేను తయారు చేసిన దాని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ మీరు చూసుకోవచ్చు ఆ వీడియో. లేదు మేము షాంపూస్ వాడతామంటే లైక్ సన్సిల్క్ అవ్వచ్చు, బ్లంట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ ఇంకా వేరే ఏదైనా మీకు ఏది ఇష్టమో ఆ షాంపూస్ అని చెప్పొచ్చు. సో అవన్నీ షాంపూ అయిపోయిన తర్వాత సీరమ్స్ అనమాట. చాలామంది అడిగారు విచ్ సీరమ్ ఈజ్ బెస్ట్ ఫర్ హెయిర్ అని చెప్పేసి. ఐ రికమెండ్ లైవాన్ సీరమ్. అంటే ఇది చాలా మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చూసిన వెరీ మచ్ రివ్యూస్ దీనికే ఉంటాయి లైవాన్ సీరమ్కి. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి నేను ఇది కూడా ట్రై చేద్దామని చెప్పేసి స్ట్రీక్ ప్రొఫెషనల్ అని చెప్పేసి నేను ఈ సీరమ్ తీసుకున్నాను. బట్ కంపేర్ టు దిస్ సీరమ్ ఐ మోస్ట్లీ రికమెండ్ లైవాన్ అనమాట. లైవాన్ సీరమ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెయిర్, లైక్ సిల్కీ హెయిర్ చాలా బాగుంటుంది. చూడండి, వెరీ లైట్ అండ్ వెరీ షైనీ హెయిర్. ఇది సరిపోతుంది అనమాట మన ఎంటైర్ హెయిర్కి. తెగ రాసేస్తే 2 డేస్లో మళ్ళీ హెయిర్ అంతా కూడా ఆయిలిష్గా అయిపోతుంది. కాబట్టి లైట్గా అప్లై చేసుకుంటే, ఇట్లాగా తడిగా ఉన్నప్పుడు అప్లై చేసుకుంటే మంచిది. సో ఇవి నా దగ్గర ఉన్న 2 సీరమ్స్ అనమాట. యా,
నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ పార్ట్కి వస్తున్నాం. అంటే లైక్ హెయిర్ స్పా అంటే ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. లైక్ హెయిర్ స్పా అంటే ఏంటంటే పిచ్చిగా అయిపోతుంది కదా మన జుట్టు. కొన్నిసార్లు లాట్ ఆఫ్ డస్ట్ వల్ల, డెబ్రిస్ బయట ఉండే వాటిలన్నిటి వల్ల మన హెయిర్ రఫ్ అయిపోతుంది, లేదంటే పగిలిపోతుంది. లాస్ట్లో స్ప్లిట్ ఎండ్స్ అంటారు. స్ప్లిట్ ఎండ్స్ రావడం కానీ, డ్రై అయిపోవడం కానీ, ఇట్లా జుట్టు ఇట్లా అవ్వడం అట్లా లేకుండా స్మూత్ అండ్ షైనీ లుక్తో హెయిర్ ఉండాలంటే కనుక ప్రస్తుతానికి నేను హెయిర్ స్పా చేసుకోలేదు. జస్ట్ హెడ్ బాత్ చేసి లెమన్ సిరమ్ అప్లై చేశాను అంతే. బట్ హెయిర్ స్పా చేసుకుంటే హెయిర్ చాలా నీట్గా సాఫ్ట్ అండ్ సిల్కీగా ఉంటుంది. ఐ హ్యావ్ 2 హెయిర్ స్పా క్రీమ్స్ అండి. బట్ మీరు ఒకవేళ ఇంకా డౌట్ లేకుండా అమెజాన్లో ఏ ప్రోడక్ట్ బెస్ట్ అని ఇంకా చూసుకోకుండా ఈ ప్రొడక్ట్స్ అయితే కొనొచ్చు అనమాట. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ చాలా రోజులు వెతికి ద బెస్ట్ రివ్యూడ్ ఐటమ్స్ అమెజాన్ నుంచి మాత్రమే బై చేసిన ప్రోడక్ట్స్ ఇవి. సిరీస్ ఎక్స్పర్ట్ ప్రో కెరాటిన్ లిస్ లిమిటెడ్ మాస్క్ అనమాట. చూడొచ్చు. నేను ఈ ప్రొడక్ట్స్ అయితే డైరెక్ట్ మన అమెజాన్ నుంచి కొనడం జరిగింది. అంటే ఎక్కువ రేటింగ్, ఎక్కువ రివ్యూస్, పాజిటివ్ రివ్యూస్ ఏ ప్రొడక్ట్స్కి అయితే ఉన్నాయో అవన్నమాట. ఇది వచ్చేసి హెయిర్ అల్టిమా స్పా క్రీమ్. సో ఇవి ఎట్లా రాసుకోవాలో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కమింగ్ టు ద వీడియో. ఎలాగంటే మనము ఫస్ట్ హెయిర్కి ఆయిల్స్ పెట్టుకున్నాం. లైక్ సపోజ్ ఇన్ కేస్ మనం విష్ కేర్ ఆయిల్ ఉంది, యూ విష్ వీ కేర్ అని చెప్పేసి. సో ఈ ఆయిల్ని అప్లై చేసుకుని ఒక 2 hours హెయిర్ ఉంచుకున్న తర్వాత వాష్రూమ్లోకి వెళ్తాము. లైక్ సన్సిల్క్ షాంపూ తీసుకుని నీట్గా 2-3 times హెయిర్ వాష్ అయిపోయినాక ఇప్పుడు హెయిర్లో ఉన్న వాటర్ అంతటిని ఇట్లా గట్టిగా స్క్వీజ్ చేసేయాల్సి ఉంటుంది. స్క్వీజ్ చేసేసిన తర్వాత ఈ బాటిల్ని ఇట్లా ఓపెన్ చేసి దీని లోపల ఉన్న క్రీమ్ని ఇట్లా తీసుకుని హెయిర్కి ఇలా మొత్తం లెంత్ అంతా కూడా అప్లై చేయవలసి ఉంటుంది అనమాట. తడి హెయిర్ మీద మాత్రమే అప్లై చేసి బాగా మసాజ్ చేసుకోవాలి. ఎట్లాగంటే నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. జస్ట్ ఇట్లాగా హెయిర్ హ్యాండ్స్ ఇలా తీసుకుని ఇట్లా అప్లై చేసుకుని ఇట్లా ఇదంతా. అంతేకాకుండా చాలామంది ఇలా అనేస్తారు. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. వెరీ స్మూత్, లైక్ నీట్గా. మనం అదే పార్లర్కి వెళ్ళి చేయించుకుంటే కూడా వాళ్ళు చాలా హార్ష్గా చేస్తారు. నేను ఒక 2-3 times పార్లర్కి వెళ్ళి చేయించుకున్నప్పుడు వాళ్ళు ఇలా అనేస్తారనమాట. లైక్ మన హెయిర్కి స్ప్లిట్ ఎండ్స్ అవనివ్వండి, డ్రైనెస్ అవ్వండి అక్కడి నుంచే వస్తుంది. దానికంటే బెస్ట్ ఆప్షన్ నేను చెప్పేది ఈ ప్రొడక్ట్స్ మీరు అమెజాన్ నుంచి బై చేసుకుని ఇంట్లోనే మీ హెయిర్ స్పా మీరు చేసుకోవడం అనమాట. ఆబ్వియస్లీ ఎప్పుడైనా మనకి టైం లేకపోతే ఇంకా తప్పదు, అప్పుడు పార్లర్కి వెళ్ళాలి. సో నీట్గా ఇట్లా చేసుకుని నీట్గా ఇట్లా వెనక్కి పెట్టి ముడి పెట్టేసుకోవాలి. పైకి పెట్టుకున్న తర్వాత ద మెయిన్ పాయింట్ ఈస్ దిస్ ఇస్ ద స్పా క్యాప్ అంటారు కదా, స్పా క్యాప్ అనమాట. ఇప్పుడు ఈ క్యాప్ని నీట్గా మనం ఇట్లాగా పెట్టుకొని ఇలా పెట్టుకుని టైట్గా వెనకాల ఇది ఉంటుంది. క్లిప్ని ఇట్లా పెట్టుకొని ఇది ప్లగ్లో పెట్టి ఆన్ చేసి ఇక్కడ మనం టెంపరేచర్స్ సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ హై ఆర్ లో, వాట్ ఎవర్ యువర్ విష్. ఇది ఆఫ్ బటన్, మధ్యలోకి పెడితే లో అండ్ పైకి పెడితే హై అనమాట. సో దిస్ ఇస్ ద మసాజ్ క్యాప్ అంటారు, స్పా మసాజ్ క్యాప్ అనమాట. ఈ క్యాప్ ప్రోడక్ట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది కూడా నేను అమెజాన్ నుంచి కొన్నాను. వెరీ గుడ్ క్యాప్. ఎప్పుడైనా మీకు ఇది పెట్టుకుంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుందన్నమాట. సో స్పా క్రీమ్ రాసుకుని ఇది పెట్టుకుని ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes అట్లా మీరు వెయిట్ చేయవలసి ఉంటుంది. వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు కోల్డ్ అంటే లూక్ వామ్ వాటర్ ఉంటుంది కదా, గోరువెచ్చని నీళ్ళు, అంటే గోరు పెడితే ఆ వాటర్ సరిపోతుంది అనమాట. వేడిగా ఉంటే ఆ వాటర్తో నీట్గా మొత్తం ఆ స్పా క్రీమ్ అంతా కూడా హెయిర్లో నుంచి వచ్చేంత వరకు నీట్గా వాష్ చేసేసుకొని నెక్స్ట్ క్లాత్ కట్టుకొని ఉండండి. అంతే తప్ప బయటకు వచ్చి దీంతో డ్రై చేయడం కానీ, దీంతో స్ట్రైట్నింగ్ చేయడం కానీ ట్రై చేస్తే మొత్తం స్మూత్నెస్ అంతా ఎగిరిపోతుంది, రఫ్ హెయిర్ మాత్రం వచ్చేస్తుంది అనమాట. సో ప్లీజ్ ఆఫ్టర్ ద స్పా డోంట్ యూజ్ దీస్ 2 products. జస్ట్ లీవ్ ద హెయిర్ లైక్ దట్. యూ కెన్ సీ ద వెరీ గుడ్ రిజల్ట్స్. లైక్ 2 weeks పాటు మీకు ఆ ఎఫెక్ట్ అన్నది హెయిర్కి ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్పా. సో హెయిర్ ప్రొడక్ట్స్ కోసం నేను చెప్పేది. నెక్స్ట్ ఒకవేళ మీకు స్ట్రైట్నింగ్, హెయిర్ స్ట్రైట్నర్ ఆబ్వియస్లీ అందరింట్లో ఉంటాయి.
సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే, నేను యాక్చువల్లీ వాడుతుంది సిస్కా హెయిర్ స్ట్రైట్నర్. బట్ మీ దగ్గర ఏదైనా మంచి వాల్యుబుల్ హెయిర్ స్ట్రైట్నర్స్ దట్ విచ్ యూ ఆర్ యాక్చువల్లీ యూజింగ్ రైట్ నో, ఒకవేళ అది మంచి ప్రోడక్ట్ అయితే కనుక నా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో దట్ నేను కూడా చూసి, మీ ప్రోడక్ట్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఆ ప్రోడక్ట్ తీసుకుంటాను. నెక్స్ట్ ఇది వచ్చేసి సిస్కాలోనే సేమ్, నేను 2 కూడా సిస్కా నుంచి తీసుకున్నాను. సిస్కా హెయిర్ డ్రయర్. లైక్ నేను యాక్చువల్లీ చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా హెయిర్ డ్రయర్ ఆర్ హెయిర్ స్ట్రైట్నర్ దయచేసి యూజ్ చేయొద్దు. బట్ మీ దగ్గర ఎందుకు ఉన్నాయని మీరు అడగచ్చు. ఎప్పుడైనా ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ, అంటే యాక్చువల్లీ ఇది కొన్నదైతే నేను మా డాటర్ కోసం కొన్నాను. అంటే చిన్న పిల్లలకి ఎక్కువసేపు తడిగా ఉంటే కోల్డ్ వస్తుంది కాబట్టి. సో ఎప్పుడైనా ఎమర్జెన్సీ, ఇఫ్ ఇన్ కేస్ ఆఫీస్కి త్వరగా వెళ్ళిపోవాలి, లేదంటే ఏదైనా ఫంక్షన్ ఉంది త్వరగా వెళ్ళాలనుకుంటే అప్పుడు మాత్రమే ఈ ప్రోడక్ట్ యూజ్ చేయండి తప్ప ప్రతిసారి హెయిర్ డ్రై చేసుకోవడానికి ఈ ప్రోడక్ట్ యూజ్ చేశారా స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి, డ్రై అయిపోతుంది, హెయిర్ ఊడిపోతుంది, మొత్తం చండాలం అయిపోతుంది అనమాట. సో ప్లీజ్ డోంట్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్. బట్ ఫర్ వీడియో పర్పస్ ఐఎమ్ షోయింగ్, బట్ డోంట్ యూజ్. ఇది ఎప్పుడైనా కావాలంటే వెరీ రేర్ ఇన్ కేస్ టైంలో చేయండి అంతే తప్ప. కానీ ప్రతిసారి మేము బయటికి వెళ్తున్నాం, సో ఆఫెన్లీ చేస్తే కనుక హెయిర్ డ్యామేజ్ అవుతుంది. న్యాచురల్ హెయిర్ గాడ్ ఎలా ఇచ్చారో అట్లా ఉంచుకుంటే మనకి హెయిర్ అన్నది ఎక్కువ కాలం మనతో పాటు ట్రావెల్ అవుతుంది. బికాజ్ ఫర్ ఎవ్రీ గర్ల్ హెయిర్ ఈజ్ ఏమంటారు, కిరీటం, దాన్ని క్రౌన్ అంటారు కదా, అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ద మెయిన్ ఇంపార్టెంట్ కేస్, ప్రతి ఒక్కరు చేసుకోవాల్సినవి కోమ్స్ అనమాట. చాలామంది కోమ్స్ ఏం చేస్తారంటే, ఒక్క కోమ్ పెట్టుకుంటారు ఫ్యామిలీ అంతరికి. హస్బెండ్ అదే యూజ్ చేస్తాడు, వైఫ్ అదే, పిల్లలు అదే, పెద్దవాళ్ళు అదే, అందరు అదే యూజ్ చేస్తారు. బట్ ప్లీజ్ డోంట్ డూ దట్. ఇఫ్ యు ఆర్ 4 members ప్లీజ్ కీప్ అట్లీస్ట్ 8 అనమాట. అంటే ఒకటి వాషింగ్లో ఉంటే ఒకటి వాడతాం, ఇంకొకరిది వాషింగ్లో ఉంటే ఇంకొకటి వాడతారు, అట్లా పెట్టుకోండి అంతే తప్ప దీంతోనే అందరూ కూమ్ చేసేసుకోకండి. చాలామంది ఏం చేస్తారంటే, ఎవరి కాళ్ళదే ఉంటుంది కానీ వాళ్ళు ఎప్పుడు క్లీన్ చేయరు, దాంతోనే ఇరగబడి వాడుతూ ఉంటారు. లైక్ 2-3 months సేమ్ కోమ్, ఈవెన్ 1 year సేమ్ కోమ్, 6 months సేమ్ కోమ్. నో, ప్లీజ్ డోంట్ డూ దాట్. అట్లీస్ట్ మంత్కి 2-3 times అయినా వాష్ చేసుకోండి. లేదంటే ఇంకా చెప్పాలంటే హెయిర్ వాష్ చేసుకునే ప్రతిసారి మీ కొమ్ముని వాష్ చేసుకోండి. చూడండి ఇట్లాగా. నెక్స్ట్ ఒక కిట్ పెట్టుకోండి. ఈ కిట్ ఏంటంటే, మనకి ఇక్కడ ఇంకోటి ఉంది. ఈ కిట్ ఏంటంటే, మనం ఎప్పుడైనా హెయిర్ మోడల్స్ వేసుకోవాలన్నప్పుడు ఈ కిట్ హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు. ట్రావెల్ చేయాలన్నప్పుడు కూడా ఇంకే ఇబ్బంది ఉండదు అనమాట. వీళ్ళని మా కోంబ మర్చిపోయా, మీ కోంబ ఇస్తారా, ఇట్లాంటివి ఏం లేకుండా ఇట్లాంటి ఒక కిట్ పెట్టుకుంటే 10 మంది వెళ్తే 10 మందికి కూడా యూజ్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ద కిట్ అండ్ ఐ హ్యావ్ దిస్ బ్రష్, హెయిర్ బ్రష్ జాగ్రత్తగా ఇట్లా, అంతే తప్ప ఇలా పెట్టేసి ఇలా అనకూడదు. అప్పుడు మొత్తం హెయిర్ అంతా కూడా ఊడిపోతుంది అనమాట. సో ఎప్పటికప్పుడు కోమ్స్ని దయచేసి వాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే మన హెయిర్ అన్నది బాగుంటుంది అనమాట. సో నేను ఈ టిప్స్ ఫాలో అవుతాను కాబట్టి నేను మీకు చెప్తున్నా, నేనేం ఫాలో అవ్వకుండా మీకేం చెప్పట్లేదు. సో ఇవన్నమాట, ఇవన్నీ నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో చాలా వాల్యుబుల్ కంటెంట్ ఇచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక ఉపయోగపడిందంటే ప్లీజ్ కింద కామెంట్ సెషన్లో పెట్టండి, అంటే ఈ వీడియో మీకు ఎలా ఉపయోగపడిందని చెప్పేసి. అలాగే మీ దగ్గర ఏమైనా మంచి ప్రొడక్ట్స్ ఉండి ఒకవేళ అవి నా దగ్గర లేకపోతే దయచేసి అవి పోస్ట్ చేయండి, ఎందుకంటే నేను కూడా అవి ట్రై చేస్తాను. నేను చాలా ఎక్సైటెడ్గా ఉంటాను అనమాట కొత్త ప్రొడక్ట్స్ ట్రై చేయడానికి. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటే, నచ్చితే కనుక నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం కోసం ఏం చేయాలి, పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, బెల్ సింబల్ మీదకి వెళ్ళి ఒక్కసారి ఇట్లా క్లిక్ చేస్తే చాలన్నమాట. ఛానల్ సబ్స్క్రైబ్ అయిందని బ్లాక్ కలర్లో మారిపోతుంది, రెడ్ కలర్తో కాస్త. సో అప్పుడు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయినట్టు అనమాట. సబ్స్క్రైబ్ చేస్తే ఏంటి బెనిఫిట్స్ అంటే, నోటిఫికేషన్స్ వస్తాయి నేను ఎప్పుడు వీడియో పెట్టినా. సో దట్ ఇంకా నా వీడియో ఎప్పుడు వస్తుందని అస్తమానం యూట్యూబ్కి వెళ్ళి ఎత్తుకోకుండా పైన వచ్చే నోటిఫికేషన్తో మీరు నా వీడియో చూసేయచ్చు అనమాట. సో అదండి, నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్తో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.